హైదరాబాద్లో నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 2,68,000కు పైగా విగ్రహాలు నిమజ్జనమయ్యాయి. అయితే ఇంకా హుస్సేన్ సాగర్ పరిసరాల్లో వాహనాలు కనిపిస్తున్నాయి. ఖైరతాబాద్, చార్మినార్ జోన్లలో అత్యధికంగా నిమజ్జనాలు జరిగాయి. సిటీలో నిమజ్జనానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ షరీఫ్ అందిస్తారు. ట్యాంక్ పైన గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. దాదాపు జిహెచ్ఎంసీ పరిధిలో 2,68,000కు పైగానే విగ్రహాల నిమజ్జనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ మార్గ్ ఎక్కడైతే బడా గణేష్ నిమజ్జనం జరిగిందో అక్కడే క్రేన్ నెంబర్ 5 ఇన్ బిట్వీన్ 4 మధ్యలో ఉన్నాం. ఇది బడా గణేష్ నిమజ్జనం చేసినటువంటి ప్రాంతం. ఇది ఎన్టీఆర్ మార్గ్ అని చెప్తారు. అక్కడ మనం స్ట్రైట్గా చూడొచ్చు అంబేద్కర్ స్టాచ్యూ టువర్డ్స్, అదేవిధంగా జలసౌధ వైపు కావచ్చు, అదేవిధంగా ఇటువైపు వాటర్ ఫాల్స్ ఏదైతే ఉంటుందో ఆ రోడ్ అంతా కూడా ఐమాక్స్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో క్యూ కనిపిస్తుంది. మనకు విగ్రహాల తాకిడి ఇంకా కూడా ఉంది. అంటే జిహెచ్ఎంసీ పరిధిలో 2,68,000కు పైగా విగ్రహాల నిమజ్జనం కంప్లీట్ అయినప్పటికీ కూడా సరౌండింగ్ ట్యాంక్ బండ్ సరౌండింగ్ మనకి టస్కర్స్ కనిపిస్తున్నాయి. ఇంకా రోడ్లపైన మాత్రం ఎలాంటి ప్రొసెషన్ కూడా లేదు. ఇదే అంశాన్ని పోలీసులు కూడా చెప్పారు. సిపి సివి ఆనంద్ మీడియా సమావేశం పెట్టి కూడా చెప్పారు. ఇక నిన్న సీఎం రేవంత్ రెడ్డి సర్ప్రైజ్ విజిట్ చేయడము, ఆ తర్వాత ఎట్లా ఉంది గ్రౌండ్ జీరోలో ఏ రకమైనటువంటి మెజర్స్ తీసుకున్నారు, ఆల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇటు ట్రాఫిక్ పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా హైడ్రా, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, ఫైర్ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్ సమన్వయంతో ఏ రకంగా ఏర్పాట్లన్నీ కూడా ఉన్నాయి, నిమజ్జన కార్యక్రమం ఎట్లా జరుగుతున్నాయని చెప్పి నిన్న నేరుగా సీఎం రేవంత్ రెడ్డి క్రేన్ నెంబర్ 4 దగ్గరికి వచ్చి పరిశీలన చేశారు. జిహెచ్ఎంటీ శానిటేషన్ వర్క్స్ ఎట్లా జరుగుతున్నాయనేటువంటి అంశం పైన పూర్తి డీటెయిల్స్ కూడా నిన్న తీసుకున్నారు. ఇలాంటి విజిట్స్ ఉంటే బాగుంటుందనేటువంటి అంశాన్ని కూడా సిపి సివి ఆనంద్ మీడియా సమావేశంలో ఆయన ఆ మాటను ఎక్స్ప్రెస్ చేసినటువంటి పరిస్థితి. ఒక జిహెచ్ఎంసీ పరిధిలో ఇందాక నేను చెప్పిన దాని ప్రకారం 2,68,755 విగ్రహాలు ఇప్పటివరకు నిమజ్జనం చేశారు. వాటి స్టాటిస్టిక్స్ ఒకసారి చూస్తే కేటగరైజ్ కూడా చేశారు. 1.5 అడుగుల నుండి 3 అడుగుల వరకు ఉన్న 95,782 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. అందులో మిగిలినవి 3 అడుగుల కంటే ఎత్తు ఉన్నవి, అంటే హైట్ ఎత్తున్న విగ్రహాలు 973 విగ్రహాల నిమజ్జనం జరిగింది. జోన్ల వారీగా ఒకసారి మనం చూసుకుంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఎల్బీ నగర్ జోన్ 37,800 విగ్రహాలను నిమజ్జనం చేశారు. చార్మినార్ జోన్లో 23,453 విగ్రహాలు విసర్జన చేశారు. ఖైరతాబాద్ జోన్లో 63,468 విగ్రహాల విసర్జన కంప్లీట్ చేశారు. షేర్లింగంపల్లి జోన్ జిహెచ్ఎంసీ జోన్ ఇది 62,623 విగ్రహాలు. షేర్లింగంపల్లి జోన్ 42,899 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. షేర్లింగంపల్లి జోన్లో 42,899 విగ్రహాలు నిమజ్జనం పూర్తి చేసుకున్నాయి. కూకట్పల్లి జోన్ వచ్చేసి 62,623 విగ్రహాలు విసర్జన చేశారు. ఆ తర్వాత మరోవైపు సికింద్రాబాద్ జోన్లో 38,512 విగ్రహాలు నిమజ్జనం పూర్తి అయ్యాయి. ఖైరతాబాద్, కూకట్పల్లి జోన్లలో అత్యధికంగా నిమజ్జనం జరిగింది. ఇక హుస్సేన్ సాగర్తో పాటు సిటీ వ్యాప్తంగా 20 చెరువుల్లో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది. నిమజ్జన ఏర్పాట్లను జిహెచ్ఎంసీ దగ్గరుండి పర్యవేక్షించింది. ఇక 74 ఆర్టిఫిషియల్ పాండ్స్ని ఏర్పాటు చేశారు. ఆయా కాలనీస్కి సంబంధించినటువంటి కమిటీ సభ్యులు విగ్రహాల నిమజ్జనం కోసం దూరం వచ్చేటువంటి అవకాశం లేకుండా, ఎవరికి ఎలాంటి సమస్య లేకుండా అక్కడక్కడ ఆర్టిఫిషియల్ పాండ్స్ని, అంటే చెరువులను ఒక స్పేస్ని ఏర్పాటు చేసి ఒక నీటి కుంటల్లాగా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్. ఇక ఈసారి మాత్రం జీరో క్రైమ్ లాగానే ఈ పెద్ద ఈవెంట్ని పోలీసులు సక్సెస్ చేస్తారని చెప్పాలి. ఎందుకంటే నిన్న జరిగినటువంటి పరిస్థితి కావచ్చు, సీఎం రావడము, ఆ తర్వాత అప్పటికే ఇన్ టైంలోనే ఖైరతాబాద్ బడా గణేష్ని క్రేన్ నెంబర్ 4 వరకు తీసుకురావడం, ఆల్రెడీ ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే సంపూర్ణంగా నీటిలో విసర్జన చేయడం, ఇదంతా కూడా సక్సెస్ఫుల్గా జరిగింది. ఆల్ డిపార్ట్మెంట్స్తో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం వల్లనే ఇన్ టైంలోనే 2 మేజర్ టాస్క్గా పోలీసులు భావిస్తారు, ప్రభుత్వం కూడా అదే భావిస్తుంది. ఒకటి ఖైరతాబాద్ బడా గణేష్, అట్ సేమ్ టైం బాలాపూర్ గణేష్కి సంబంధించి అవి 2 ఇన్ టైంలో నిమజ్జనం కంప్లీట్ చేసుకుంటే సగం ఊపిరి పీల్చుకుంటారు పోలీసులు, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా. ఇక ఖైరతాబాద్ దగ్గర లక్షలాది మందిగా భక్తజనం వస్తారు, గణేష్ని దర్శనాని కోసం వస్తారు. అలాంటి సమయంలో ఎవరైతే మిస్బిహేవ్ చేసినటువంటి ఆకతాయిలు ఉన్నారో వాళ్ళపైన కూడా షీ టీమ్స్ ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేసి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని పంపించేసింది. అయితే ఈసారి మాత్రం హై ఎండ్ టెక్నాలజీతో దాదాపు జిహెచ్ఎంసీ పరిధిలో, అదేవిధంగా
ఇక్కడి పరిధి నుంచి వచ్చేటువంటి విగ్రహాలు ఎన్టీఆర్ మార్గ్, అదేవిధంగా మ్యారియట్ హోటలు, అదేవిధంగా అటువైపు నెక్లెస్ రోడ్ ఉందో ఆ నెక్లెస్ రోడ్ వైపు ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ కూడా దాదాపు హై ఎండ్ టెక్నాలజీతో ఉన్నటువంటి 8 డ్రోన్స్తో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేశారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ దగ్గరికి అనుసంధానం చేసి, అదేవిధంగా టెంపరీగా ఎన్టీఆర్ మార్గ్లో ఏర్పాటు చేసినటువంటి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేసి ఈ పెద్ద ఈవెంట్ని అయితే మేము సక్సెస్ చేశామనేటువంటి అంశాలను అయితే సిటీ పోలీసులు చెప్తున్నారు. సో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా 2 రోజుల పాటు జరిగినటువంటి ఏవైతే నిమజ్జన కార్యక్రమం ఉందో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడంలో మాత్రం ప్రభుత్వం సక్సెస్ అయింది. అట్ సేమ్ టైం ఆయా శాఖలన్నీ కూడా సక్సెస్ అయ్యాయని చెప్పాలి. కెమెరా పర్సన్ మహేష్తో కలిసి షరీఫ్, V6 న్యూస్, ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్.